బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించడం లేదు. ఇవాల్టితో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగిసింది. దీంతో ఆమెను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. సిబిఐ కేసులో జూన్ 3వ తేదీ వరకు కవిత రిమాండ్ కోర్టు పొడిగించింది. ఈ మేరకు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించడం లేదు. ఇవాల్టితో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగిసింది. దీంతో ఆమెను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. సిబిఐ కేసులో జూన్ 3వ తేదీ వరకు కవిత రిమాండ్ కోర్టు పొడిగించింది. ఈ మేరకు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు ఇచ్చారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ కీర్తన. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన కేసుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మొదటి నుంచి కూడా కవిత కీలక పాత్ర వహించింది అంటూ కూడా ఈడీ అండ్ అదేవిధంగా సిబిఐ మాట్లాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కూడా గత కొంతకాలంగా దాదాపు మార్చి 15 నుంచి కూడా కవిత జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న విషయం కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో కూడా జ్యుడిషియల్ రిమాండ్ కి సంబంధించి మే 20వ తారీఖు పొడిగించినటువంటి నేపథ్యంలో కూడా మొన్ననే గతంలో ఏదైతే మనకు రెల్సోని కోర్టులో దాదాపు ఈడీ దాదాపు 8,000 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన పరిస్థితులు అయితే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించినటువంటి విచారణను కూడా మే 20న జరుపుతానంటూ కూడా కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరిగిన నేపథ్యంలో కూడా ఈడీ సిబిఐ దర్యాప్తుకు సంబంధించిన నేపథ్యంలో కంప్లీట్ గా దాదాపు జూన్ 3 వరకు కూడా కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించినట్టుగా కూడా కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో కీలక పాత్ర వహించడంతో పాటుగా కేసును తప్పుదోవ పట్టించే వ్యవహారంగా కూడా చేసింది కవిత అంటూ కూడా మాట్లాడిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీంట్లో దాదాపు సౌత్ గ్రూప్ కి సంబంధించిన డీల్ అంతా కూడా కవితే చేసింది అంటూ కూడా ఈడీ సిబిఐ వాదోపవాదాలు వినిపించిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే ఈడీ సిబిఐ వాదోపవాదాలు విన్నటువంటి కోర్టు ఉత్తర్వుల మేరకు కూడా జూన్ 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరొకసారి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో దాదాపు వచ్చే నెల 3వ తారీఖు వరకు కూడా మళ్ళీ ఆమె తిహార్ జైల్లోనే ఉండాలి. అంతేకాకుండా ఆమెను వర్చువల్ గా కూడా కోర్టుకు హాజరుపరిచిన పరిస్థితులు ఏదైతే కనబడతా ఉన్నాయి. పొద్దున వర్చువల్ గా లేదా డైరెక్ట్ గా హాజరుపరుస్తారా అన్నటువంటి యాంగిల్ లో కూడా విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో కూడా వర్చువల్ గానే ప్రజెంట్ చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పూర్తిగా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మనకు ఒకవైపు చూస్తే కవిత దాదాపు 4 సార్లు కూడా కవితకు సంబంధించినటువంటి బెయిల్ ఏదైతే ఉందో మధ్యంతర బెయిల్ కి సంబంధించి రద్దు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తా ఉంది. కవితకు బెయిల్ ఇస్తే కేసు అంతా కూడా తప్పుదోవ పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా అటు ఈడీ ఇటు సిబిఐ రెండు కూడా వాదోపవాదాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కూడా కోర్టు ఆలోచిస్తూ దాదాపుగా కూడా అనేక దఫాలుగా కూడా కవితకు సంబంధించినటువంటి జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూనే వస్తోంది. ఈ నేపథ్యంలో మరొకసారి కూడా 14 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ రిమాండ్ అయితే పొడిగించిన సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కవితకు సంబంధించినటువంటి జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిందనే చెప్పుకోవాలి కీర్తన. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.